శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందిన సంఘటన దారుణమని వారి కుటుంబ సభ్యులకు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ శనివారం ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి భారీగా వెళ్లడంతో ఒక్కసారిగా తోపులాట జరగడంతో భక్తులు మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమన్నారు. ఇది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన దేవాలయం అన్నారు. అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో జరిగిందన్నారు. ముందస్తుగా పోలీసు వారికి కానీ అధికారులకు కానీ సమాచారం గుడి యాజమాన్యం తెలియపరచకపోవడంతో ఇటువంటి సంఘటన జరిగిందన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ నిర్ణయంలో ఇటువంటి సంఘటనలు కాకుండా ఒక నియమ నిబంధనలతో కూడిన కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2 లక్షలు కలిపి 17 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 50,000 చొప్పున 3,50,000 అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పట్టణ అధ్యక్షులు గంటా రవి, కార్యదర్శి కోదండరాం, మండల పార్టీ అధ్యక్షులు గంటా పోలినాయుడు, కార్యదర్శి పాసి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింగరావు, మాజీ ఎంపీపీ కందిసాయి జగ్గారావు, మహిళా పార్లమెంట్ అధ్యక్షులు అనురాధ బేగం తదితరులు పాల్గొన్నారు. టెంపుల్స్ కోసం మామూలుగా క్రౌడ్ ఉన్న రోజు అనేది బ్యారికేడ్స్ వేయటం ఇటువంటివన్నీ ముందు ప్రిపేర్డ్నెస్తో జరుగుతాయి. అయితే ఈ బ్యారికేడ్స్ ఇవన్నీ కూడా సరైన స్థాయిలో వేయకుండా వేయలేదు కనుక ఇటువంటివి జరిగినాయి. మామూలుగా మనం చూస్తుంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు బ్యారికేడ్స్ వేసినప్పుడు మనం ఇక్కడ అమ్మవారి పండుగ కానివ్వండి అలాగా మనం మినిమం అది గ్రౌండ్లోకి ఒక 6 to 8 feet లోపల వెళ్ళాలి. కానీ అక్కడ ఓన్లీ 2 inches లోపలికి వెళ్ళింది. మినిమం 6 to 8 inches లోపలికి వెళ్ళాలి. అయితే ఈ 2 inches లోపల అది ఈజీగా బ్యారికేడ్స్ అనేది క్రౌడ్ ఎక్కువ ఉంటే పడిపోతాయి. సో ఆ విధంగా జరిగి ఒక స్టాంపీడ్ అనేది జరిగింది. అయితే ఒక బాధాకరమైన ఇన్సిడెంట్. కానీ ఎంత ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు వెంటనే వచ్చి ఇక్కడ అన్నీ పరిశీలించి ఏమి చేయాలో నెక్స్ట్ టైం ఏ విధంగా ఇది జరగకుండా చూడాలనేది ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా మృతి చెందిన వాళ్ళ కుటుంబాలకి 15 lakhs గవర్నమెంట్ నుంచి, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, 2 lakhs సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రెండు కలిపి కూడా 17 lakhs అనేది ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఎఫెక్టెడ్ పీపుల్ అంటే వాళ్ళకి దెబ్బలు తగిలి హాస్పిటలైజ్ అయ్యి ఇటువంటి జరిగిన వాళ్ళకు కూడా 3 లక్షలు స్టేట్ గవర్నమెంట్ నుంచి, 50,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రెండు కలిపి కూడా 3,50,000 3,50,000 అనేది అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలనేది అందరు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇటువంటి రోజుల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ టెంపుల్స్ అవనియండి లేకపోతే ఎండోమెంట్స్ కింద ఉన్నటువంటి టెంపుల్స్కి ఒక విధానాలు